శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత చతుర్దశోऽధ్యాయః. గుణత్రయ విభాగ యోగః. ఈరోజు 6వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. మళ్ళీ చదువుతున్నానండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చానఘా. దీని మీనింగ్ చదువుతున్నానండి. అనగుడా అందులో సత్వం శుద్ధమైనందున ప్రకాశంతో కూడినది, బాధలు లేనిది. అది సుఖంతో జ్ఞానంతో ముడిపెట్టి జీవుణ్ణి బంధిస్తుంది. 7వ శ్లోకం చదువుతున్నానండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. మళ్ళీ చదువుతున్నానండి. రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. దీని అర్థం చదువుతున్నానండి. కౌంతేయ, రజస్సు రాగపూరితమైనది, తృష్ణని సంగాన్ని కలిగిస్తుంది, దేహిని కర్మలతో ముడిపెట్టి బంధనంలో పడేస్తుంది. 8వ శ్లోకం చదువుతున్నానండి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. మళ్ళీ చదువుతున్నానండి. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిః తన్నిబధ్నాతి భారత. దీని మీనింగ్ చదువుతున్నానండి. భారత, తమస్సు అజ్ఞానం నుండి పుడుతుంది, అజ్ఞానం నుండి పుడుతుంది, అందరినీ మోహంలో పడేస్తుంది, ఏమరపాటుతో బద్ధకంతో నిద్రతో జీవుణ్ణి బంధిస్తుంది. 9వ శ్లోకం చదువుతున్నానండి. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. మళ్ళీ చదువుతున్నానండి. సత్వం సుఖే సంజయతి రజకర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. ప్రమాదే సంజయత్యుత. దీని అర్థం చదువుతున్నానండి. అర్జున, దేహికి సత్వం సుఖంలోను, రజస్సు కర్మలలోను, తమస్సు జ్ఞానాన్ని కప్పివేసి ఏమరపాటులోను ఆసక్తి కలిగిస్తుంది. 10వ శ్లోకం చదువుతున్నానండి. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. మళ్ళీ చదువుతున్నానండి. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. తమస్సత్వం రజస్తథా. దీన్ని అర్థం చదువుతున్నానండి. అర్జున, రజస్తమో గుణాలని అణచివేసి సత్వం పైకి వస్తుంది. అలాగే తమస్సత్వాలని అణచి రజస్సు, సత్వ రజోగుణాలని అణచి తమస్సు అభివృద్ధి చెందుతాయి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.